గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. మీ భక్తులు నాకు స్వయంగా చెప్పిన మాట, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని చెప్పారు. విగ్రహారాధన తప్పు అనేది వారి నియమాల్లో మొదటి నియమం. మరి వారు యేసు విగ్రహాలని, మరియమ్మ విగ్రహాలని, బోల్డ్ అన్ని విగ్రహాలకి ఇప్పుడు చర్చిలు కట్టి వారు చేస్తున్నది అదే అని చెప్పేసి మిమ్మల్ని అడగమన్నారు ఈ క్వశ్చన్. కాదు తల్లి, నేను మీతోనో ఎవరితోనో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కూడా. ఓ గొర్రె ఆ రోజు ఫోన్ చేసింది, ఇక్కడ తెలంగాణ గొర్రె ఫోన్ చేస్తే నేను అతనితో చెప్పాను, మీరు విగ్రహారాధనకి వ్యతిరేకం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. విగ్రహారాధన వ్యతిరేకం అనేది మీరు నిరూపించుకోవాలిగా. నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి చర్చి ముందు, ప్రతి చర్చిలోనూ ఉండే మేరీ, యేసు విగ్రహాలను మీరే బదలగొడేయాలి. నేను ఒకసారి ఎవరో ఫోన్లో మాట్లాడుతూ, నువ్వు యేసు బొమ్మ మీద ఉమ్మేయగలవా అన్న. వేస్తా అన్నాడు. ఎందుకని? ఆ బొమ్మ వాళ్ళు ఏమంటారు, అకార్డింగ్ టు బుల్బుల్ బుక్, ఇది విగ్రహం, అవి నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు అని డైలాగులు వేస్తారు కదా. మరి ఆ యేసు లేదా మేరీ విగ్రహం మీద ఇది చేయండిరా అని కూడా చెప్పాం. పోనీ ఉయ్యండిరా అని చెప్పాం. నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మీరు నన్ను, స్వామి మీరు కాఫీ తాగరు కదా, మీరు టీ తాగరుగా, మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు మాకు రుజువు ఏంటి అన్నావు. పారబోస్తా, ఉమ్మేమంటే ఉమ్మేస్తా కదా. సో కాబట్టి వీళ్ళెవరో క్రైస్తవులు కాదు, అది పాయింట్ ఇక్కడ. ఎప్పుడు నేను చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే. కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, వీళ్ళ ఇంటికి ఎవరో వచ్చినట్టు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏదో చేసినట్టు, అలా పుట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా వాళ్ళ తల్లులంతా మంచోళ్ళని నేను నమ్ముతున్నా, కానీ వాళ్ళు నమ్మట్లేదు. అది దురదృష్టం. కాబట్టి వీళ్ళ యొక్క ఆ లో ప్రొఫైల్ నుంచి బయటకు వచ్చి, మనం అల్లూరి వారసులం, మనం భగత్ సింగ్ వారసులం, మన గురు గోవింద్ సింగ్ వారసులం, ఒక దద్దమ్మ, వాడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎవడు పుట్టాడో నాన్న ఎవడో చెప్పుకోలేని అలాంటి వాడికి వారసత్వానికి మనకు లేదు. చాలా ఇప్పుడు మొన్న సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఇప్పుడు దాదాపు 10 మంది ఉన్నాం ఇక్కడ. సాయి మీ నాన్న పేరు ఏంటిరా? రామకృష్ణ. బాబు రాజు మీ నాన్న పేరు? యెహోషువ. నీ పేరు రాజు. మీ అమ్మ పేరు? కుమారి. మీ తాత తెలుసా నీకు? మీ తాత పేరు? సో మూలం ఎక్కడుంది? మూలం ఎక్కడుంది? ఎక్కడదేగా మూలం. ఆటో వెనకాల ఏయుడిఐ అని రాస్తే ఏయుటిఓ తీసేసి ఏయుడిఐ అని రాశాం. జయ బజరంగ బలి వీర హనుమాన్కి. చెప్పండి, అవుద్దా? ఆడి అవుద్దా? ఆటో ఆడి అవుద్దా? వీడి డాడీని మారుస్తాడా? వీడు మూలం మారుతుందా? వీడు మోసపోయి తన తాను మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేస్తున్నాడు. ఇంకా చాలా దౌర్భాగ్యకర విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ 50-50 గలకి జీతాలు ఇవ్వడం. రీసెంట్గా చంద్రబాబు గారు కూడా అనౌన్స్ చేశారు కదా స్వామి. అందుకు హోల్సేల్గా చెప్పా. కాదు, అసలు ఇప్పుడు దేశనాశనానికి, ధర్మనాశనానికి పనిచేసేవి ఎడారి మతాలు. ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు నేను అడుగుతున్నాను. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఇప్పుడు పూజారులకు ఇచ్చారు ఇంకో గుళ్ళో డబ్బులు, అవి అది పూజారి వల్లనే వచ్చినాయి. పూజారి పూజ చేయకపోతే గుళ్ళో ఎవడెత్తాడు డబ్బులు నీకు? కానీ గుళ్ళో ధనమంతా పూజారికి వెళ్ళట్లేదుగా, గవర్నమెంట్కే వెళ్తుంది కదా. చెప్పా, ఈ గవర్నమెంట్కి వెళ్తే దేనికన్నా మంచిగా ఉపయోగిస్తే ఒక అందం, కానీ ఇది పట్టుకెళ్ళి పాస్టర్లకి, ఇది పట్టుకెళ్ళి మౌజన్లకి ఎందుకు ఇవ్వాలి? సరే, ఇప్పుడు వెంటనే కామెంట్ పెడతారు వీడియో కింద, ఎరా రాధమోహన్ నీకు చెప్పారా ఉండిలో డబ్బులా నిరూపించు అన్న. సరే, ఉండిలో డబ్బులు కాదు మరి ఎక్కడవే? ఎవరింట్లో డబ్బులు? ట్యాక్సుల డబ్బులు, అంతేనా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? గుళ్ళో డబ్బులు ముట్టడం తప్పు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పు. కోర్టులు ఏం చేస్తున్నాయి? సుమోటోగా ఇలాంటివి ఏం తీసుకోవా?
సెక్యులరిజం అనే పదం వాడచ్చా? పెద్ద బూత్ కదా అది. కాబట్టి ఈ దేశ నాశనానికి సెక్యులరిస్టులు పనిచేస్తున్నారు. కొండకుచో తప్పుడు తీర్పులు ఇచ్చేటువంటి కోర్టులు కూడా అలాగే పనిచేస్తున్నాయి. లేకపోతే ఒక లాయరు చాలా బాధపడుతూ కరీంనగర్లో చెప్పాడు, ఒకప్పుడు హోటల్స్లో రైడ్ అని జరిగేది, ఇప్పుడు ఏం జరగట్లేదండి. ఏ అన్న ఓయో రూమ్స్ ఎందుకు, ఆథరైజ్డ్ వ్యభిచార గృహాలు అయిపోయినాయి. ఎందుకంటే కోర్టు తీర్పులు ఎవరికైనా నచ్చితే చేయొచ్చంట, ఆడి పిల్లలే ఈడి పిల్లలే. అంటే ఆ తీర్పు ఇచ్చిన ఇంట్లో జరిగి ఉండొచ్చు బహుశా, అందుకని అందరికీ అది అంటించాడు. కోర్టులు ఏం బీగుతున్నాయి? ఈ దేశంలో ఇల్లీగల్గా ఎంతమంది ఉన్నారో వితౌట్ ప్రూఫ్, అలాంటివి ఏదైనా ఒక ఆర్డర్ ఇవ్వాలి కదా. తెలుసా, ప్రతి స్టేట్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఎంత ప్రమాదం ఉండేది. ఈ దేశాన్ని ప్రేమిస్తాడు వాడు. ఇక్కడ 5 ఏళ్ళు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఒక ఆయన కేసీఆర్ గవర్నమెంట్లో. ఆయన పేరేంటి? హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదమ్మా ఒక ఆయన, మహమ్మద్ ఏదో పేరు, మహమ్మద్ అలీయో ఏదో పేరు. నో ఉందే మాత్రం, నో జనగణమన, నో శాల్యూట్. ఎలా, ఎందుకు ఉండాలి ఇక్కడ? నువ్వు గౌరవించే దేశంలో నువ్వు ఏ దేశాన్ని ప్రేమిస్తావో గౌరవిస్తావో ఆ దేశంలో ఉండు, లేదా ఏ దేశం నీకు సపోర్ట్ చేద్దో ఆ దేశంలో ఉండు. నువ్వు ఈ దేశాన్ని వ్యతిరేకిస్తూ, ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, ఇక్కడే తింటూ ఇక్కడ దాన్ని నాశనం చేయాలనుకుని ఇక్కడ ఎందుకు ఉండాలి? అడిగేవాడు లేడు. మా ఇంటి వాళ్ళు అడిగితే కామెంట్లో మొరుగుతాయి. ఇందాక ఓ జోక్ చెప్తాను నీకు, నువ్వు మళ్ళీ చూడు, నువ్వే చూసుంటావులే అమ్మా. జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు వీడియో చూసావు కదా? నేను మీకు పెట్టాను. అదే తర్వాతే సినిమా వేరే వచ్చింది వేడివేడిగా. సో నేను చాలా గౌరవించాను. ఎంత గౌరవించినా, ఎంత చెప్పినా, ఎంత నేర్పినా గొర్రె మారలేదు. వాడు ధైర్యంగా వాడు గొర్రె అని చెప్పుకోలేడు. సన్నా వెంకటేశ్వరరావు నీతి లేని జాతి. అలా ఉండకూడదు కదా. స్పష్టంగా సార్ ఐఎమ్ సో అండ్ సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అని చెప్పాలి కదా. ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం. అందరూ ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. యెహోషువ కొడుకు రాజు కూడా చెప్పాడుగా, వాడి బ్లడ్ మారలేదు, హెడ్ మారలేదు. అలా కదా ఉండాలి. ఏదో పెద్ద బ్రిటిషుడు పుట్టినట్టు వీడు జై శ్రీరామ్ చెప్పడు, భారతమాతకి జై చెప్పడు. బొట్టెట్టుకోమంటే పెట్టుకో అన్నాడు, పెట్టుకోవా, అదే ఇంటర్వ్యూ లేదన్న. తర్వాత వాట్సాప్లో అంటాడు, నాతో బలవంతంగా బొట్టెట్టిచ్చారు అంటాడు. నువ్వు పెట్టుకోకు. నేనేమన్నాను? బొట్టెట్టుకుంటేనే ఇంటర్వ్యూ అన్నా. నువ్వేమనాలి? బొట్టె పెట్టుకొని ఇంటర్వ్యూ అక్కర్లేదని చెప్పాలిగా. పౌరుషం లేదు నీకు, నీతి లేదు నీకు, సిగ్గు లేదు, మళ్ళీ ఇంటర్వ్యూ కావాలంట. నీ జన్మలో నా దర్శనం అవ్వదు నీకు. నువ్వు మనిషి అని నాకు సర్టిఫికేట్ ఇప్పించు ఎవరిదైనా, అప్పుడు నన్ను దర్శనం చేయదు నువ్వు. సో కాబట్టి వాడిని ఎవరు తయారు చేశారు? అతను ఎవరో నా పరిచయమే లేదుగా. పరిచయం లేనివాడు నన్ను తిడుతూ స్టేటస్ పెట్టాడంటే వాడికి ఏమెక్కింది? ఆ పుస్తకం ఎక్కబట్టానా బుల్బుళ్ళు? కాబట్టే స్వామి వివేకానంద చెప్పారు, అంబేద్కర్ చెప్పారు, ఎవడైనా ఎడారి మతాల్లోకి వెళ్తే వాడు దేశ వ్యతిరేక అవుతాడు, వాడు దేశాన్ని ప్రేమించడు. రాముడు పుట్టిన నేల, కృష్ణుడు పుట్టిన నేల, వాల్మీకి వ్యాసాదులు పుట్టిన నేల, పోతన గారు పుట్టిన నేల, మనకేలా ఈ దరిద్రపు ఎడారి మతాల గోల. ఇలా చెప్తే కింద చూడు కామెంట్లో మన సెక్యులర్ కుక్కలో వాడు ఇందాక ఎక్కడో వేరే ఛానల్ వాళ్ళు నిన్న మాట్లాడితే ఆ వీడియో కింద అడిగావు కదా అన్నమయ్య శాంతాక్లాజు, నేను కామెంట్ పెట్టాను వేరే వీడియోకి. ఏమని? తిరుపతిలో పౌరుషం కలిగిన హిందువులారా, ఆ శాంతాక్లాజు గురించి ఆ పనికి మాలిన బుల్బుల్ బుక్లో లేదు,
కిస్మిస్ గురించి కూడా లేదు, డిసెంబర్ 25 గురించి కూడా లేదు, వాడు ఎవడికి పుట్టాడో లేదు, వాళ్ళ అమ్మ ఎవరితో తిరిగిందో లేదు. శంకర పుస్తకం, శంకర జాతి, వంకర బతుకు. నేనేం చెప్పా అంటే మనకు సంబంధం, మన దేశానికి సంబంధం లేని ఒక చవట దద్దమ్మ గురించి వేసినటువంటి ఒక వేషం, ఆ శాంతాక్లాజ్. ఆ డ్రెస్ తీసుకొచ్చి ఆ అన్నమయ్య ముందు తగలెట్టేయండి అన్న. వాడెవడో కామెంట్ పెడతాడు, వాళ్ళని ఎందుకండి అలా ఆడిపోసుకుంటారో, అంతా దైవేచ్ఛ, ఈశ్వరేచ్ఛ అన్నాడు. నేను బాగా తిట్టి ఇది కూడా ఈశ్వరేచ్ఛ, రిప్లై ఓకే, చెప్పు దిగుద్దని చెప్పా. మరి ఈశ్వరేచ్ఛ అన్నాడు కదా. వాడు చేసిన తప్పు అని చెప్పట్లేదు వీడు. ఇలాంటి సెక్యులర్ కుక్కల వల్లనే అల్లూరి చంపబడ్డాడు. ఇలాంటి సెక్యులర్ కుక్కల వల్లనే జలియన్ వాలాబాగ్ జరిగింది. ఇలాంటి దొంగల వల్లనే ఎంతోమంది మన వీరులు అకారణంగా మరణించారు. అందుకనే మీకు ఒక అంటే ఈ పైత్యం గురించి ఒక కథ చెప్తాను. ఏమిటా పైత్యం అంటే, ముగ్గురు గురువుగారి దగ్గర విద్యను పూర్తి చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ గురువుగారి భార్య ఏదో ఆహారం మూటలు కట్టేవారు కదా గొడ్డలో, అది కట్టించారు. ముగ్గురో నలుగురో వెళ్తున్నారు. ఈ సాయంకాలం అయింది. ఏదో చెరువు కనబడి, నడకే కదా మరి పూర్వం. ఒరే నువ్వు కూర్చుని పట్టుకో, అడవి జంతువులు అవి తినేయకుండా మేము స్నానం చేసి వస్తామన్నారు. వీడికి ఆకలేస్తుంది. వీడి పొట్లను తినేశాడు, 2 తినేశాడు, 3 తినేశాడు, 4 తినేశాడు. 4 తినేస్తే వాళ్ళు అసలే నడిచి వచ్చి స్నానం చేసి వచ్చారా? స్నానం చేస్తే కర్రలాడద్దుగా ఏరా అన్నారు. అంటే వాడు ఏం చెప్పాలి, సారీరా చాలా ఆకలేసింది, మీరేమనుకోకుండా తినేశాను అని క్షమాపణ చెబితే వాళ్ళు ఏదో అర్థం చేసుకుంది. వీడు కాళిదాస్ కవిత్వం కొంత, వీడి పైత్యం కొంత అని. ఏముందిరా, ఎవడు తింటే ఉంది, అంతా లోపల ఉన్న పరమాత్మే తిన్నాడు అని ఎదవ చావు తెలివితేటలు చూపించాడు. ఏదో శ్లోకం చెప్పాడు. ఇలాగ రావా శ్లోకాలు, వాళ్ళు చదువుకున్నారుగా, ఆత్మ అందరిది ఒకటే, ఇలాంటి డైలాగులు చెప్పాడు. వాళ్ళు అడవి కదా అది, అటు ఇటు చూశారు. 3 కర్రలు తీసుకుని అని బాదుతూ, నైనం చందంతి శస్తాని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషతి మారుత అని బాధేశారని. అంతే ఆత్మ కదా, ఆత్మని అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, వాయువు ఎన్నెంపను జాలదు. నువ్వు అన్నాడు కదా, మరి ఆత్మ కదా, కాబట్టి బాధేయచ్చు. సో కాబట్టి ఈ సెక్యులర్ కుక్కలకి ఇదే ట్రీట్మెంట్ అమ్మా. సో ఇలాంటివి జరగడం పెద్ద విషయం ఏం కాదమ్మా. ఎందుకంటే వాళ్ళు నాశనం చేయడమే లక్ష్యంగా పుట్టిన మతాలు అవి. ఇప్పుడు పరమత్సాహనం ఆ కాన్సెప్ట్లు వాళ్ళకేం ఉండవు. అయ్యే ఉంటే రోజుకి 5 సార్లు ఒకళ్ళు, అర్ధరాత్రులు ఒకళ్ళు, ఎందుకు మనని మీ దేవుడు సాతాను ఎవడన్నా మనం ఎప్పుడైనా అన్నామండి? తప్పక మాట్లాడుతున్నారు. కానీ నాలాంటి వాళ్ళు, మా గురువుగారు అమెరికన్ తెలుసా మనకి, భయభక్తు క్రిస్టియన్ ఆయన. మా గురువుగారు అందరిలోనూ దైవం ఉన్నాడని జీసస్ను కూడా గౌరవిస్తూ బోల్డన్ని లెక్చర్లు, బోల్డన్ని ఎస్సేలు రాశారు. మనకు ఉంది, కానీ 1 సైడ్ అయిపోయింది కదమ్మా. ఈ 1 సైడ్ నుంచి బయటపడితేనే మనం ఎక్కడ ఉంటాలో అయితే అవుట్ సైడ్ అయిపోతాం.